ఫ్రెండ్స్, నేను మీ ఉమా. వెల్కమ్ టు నీల్ థాట్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ కచోరీస్ అండి. ఇవి పూణే మహారాష్ట్ర సైడ్ బాగా చేసుకుంటారు. మన సైడ్ కన్నా కూడా ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి. క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి ఒకసారి చూడండి, నేను ఒకసారి చూపిస్తాను. చాలా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూసారు కదా. ఇది ఎలా చేసుకోవాలో ప్రొసీజర్ అంటే చూసే ముందు వీడియో అయితే చివరికి చూసేయండి. ప్రొసీజర్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కప్ మైదా తీసుకుంటున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ అండి, సూజీ రవ్వ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుందాం. అలాగే ఇందులో వచ్చి సాల్ట్ అండి, రుచికి సరిపడా. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇవంతా కూడా మనం ఒకసారి కలిపేసుకుందాం అండి. ఇలా మనం మొత్తం అంతా కూడా పిండి అంతా కలిసేలా కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకుందాం. ఒకసారి చూడండి, ముద్ద ఇలా చేస్తే ముద్ద అనేది ఎలా వస్తుంది ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది అవి కలిసేవి లేవా అనేది. మళ్ళీ ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇది డవ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మన పిండి కలుపుకోవడం, ఒత్తుకోవడం ఇలా చేసుకోవడం అనేది కొంచెం బాగా చేసుకోవాలండి. పిండి కలుపుకోవడం బట్టి మనకు కచోరీలు అనేవి అంత బాగా వస్తాయి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి. మీకు కానీ కొంచెం వాటర్ ఎక్కువైపోయింది అనుకుంటే కనుక కొంచెం పిండి కలుపుకోండి. మనం ఇది మ్యాగ్నేట్ చేయకముందే, మనం పక్కన ఈ డవ్ అనేది పక్కన పెట్టకముందే మనం ఈ పిండి అనేది వేసుకొని, మనకి వాటర్ కంటెంట్ ఎంతైతే ఎక్కువైందో దాని తగ్గట్టు వేసుకొని పౌడర్ అనేది వేసుకొని, అదే మైదా అండి తీసుకొని ఇలా మొత్తం అంతా పిండి అంతా కలిపేసుకోవాలి గట్టిగాను. చూస్తున్నారా, కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకుంటున్నాను. పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి కచోరీలు. సో పిండి మనం 5 మినిట్స్ అవ్వచ్చు, 6 మినిట్స్ అవ్వచ్చు, 7 మినిట్స్ అవ్వచ్చు, పిండి ఎంత బాగా కలిపితే అంత బాగుంటాయి. గుల్లగా కూడా వస్తాయి, క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. చూస్తున్నారా, ఇలా కలిపేసుకుంటున్నాను మొత్తం అంతా. ఇప్పుడు చూసారా, స్టిక్కీగా ఉంది కదా. ఇది కొంచెం చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇది చూడండి, కొంచెం స్టిక్కీగానే కనిపిస్తుంది కదా. ఇలా స్టిక్కీగా ఉన్నప్పుడు మనం డౌన్ ఇంకా పిండి అనేది మనం ఇంకా కలుపుకుంటూ ఉండాలండి. ఒత్తుకుంటూ ఉండే కొలిది అందులో ఉన్న వాటర్ అంతా కూడా అందులో పిండిలో కలిసిపోతుంది బాగాను. మనం ఎంత ఒత్తుకుంటే అంత పొడిగా తయారైపోతుంది పిండి అనేది మనకి, అంటే డ్రై అయిపోతుంది, వాటర్ అంతా పీల్చుకుంటుంది. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా. చూసారు కదా, ఇది 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇదైతే అయిపోయింది కదా మనకి. స్టవ్ వెలిగించుకుంటున్నానండి. ఇందులో 1 కప్పు మూంగ్ దాల్ అంటే పెసరపప్పు ఫ్రెండ్స్. పెసరపప్పు అనేది 1 కప్పు తీసుకుంటున్నాను. చిన్న కప్పు, చూస్తున్నారా, చిన్న కప్పు కన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను. మనం తీసుకునే స్టఫింగ్ అంటే మనం తీసుకునే డౌన్ బట్టి మన స్టఫింగ్ అనేది కూడా రెడీ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ మాత్రం దీన్ని ఫ్రై చేయాలండి, పచ్చివాసన పోయేదాకా. మనకి ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. బయట తినే వాటికన్నా ఇప్పుడున్న మనం ఉన్న పొజిషన్లో ఇంట్లో ఉండి చేసుకొని తినడం మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఇవి నిజంగా హోటల్లో తిన్నట్టుగానే వస్తాయి. టేస్ట్ అయితే ఏమీ తేడా రాదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసేయండి. ఇలా ఫ్రై చేసుకుంటున్నాం కదా మొత్తం అంతా ఈవెన్గా. ఇవి ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాము. ఇవైతే ఫ్రై అయిపోయండి.
చూడండి ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి ఇవైతే ఈవెన్గా కలర్ చేంజ్ అయింది కదా మనకి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటిని ఒక 10 మినిట్స్ వరకు ఫ్యాన్ కింద పెట్టేసుకుందామండి. ఈలోపు మిగతాది కూడా ప్రాసెస్ చూసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకుంటున్నాను. సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఏది ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే వాటిలో ఉన్న ఫ్లేవర్స్ అనేవి బయటకు వస్తాయి. అలాగే మనం చేసుకునే ఏదైనా సరే ఫ్రై అవ్వచ్చు, ఏదైనా సరే పాడవకుండా మాడిపోకుండా బాగా వస్తుంది. కరివేపాకు అండి, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి, ఎక్కువ వేసుకోలేదు. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే జింజర్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న అల్లం ముక్కలు. ఇది ఒకసారి కలిపేసుకుందామండి, సార్ట్ అవుట్ చేసుకుందాం. అదే కొంచెం ఇప్పుడు ఇందులో వచ్చి ఉల్లిపాయ అండి, ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్. ఒక చిన్న సైజ్ ఆనియన్ అయితే సరిపోతుందండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు దీన్ని కూడా సార్ట్ అవుట్ చేసుకుందాము. ఇవైతే మనకి 1 మినిట్ వరకు ఫ్రై అవ్వాలండి ఇలాగా. ఈలోపు ఇందాక మనం 10 మినిట్స్ వరకు ముద్దలు అనేది ఫ్రై చేసుకున్నాం కదండి. ఆ ఫ్రై చేసుకున్న దాన్ని పొడిగా మిక్సీకి వేసుకుందాం. అది మిక్సీ పట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత. ఇవైతే ఇప్పుడు ఫ్రై అవనిద్దాం. చూస్తున్నారు కదా, ఇవైతే కొంచెం ఫ్రై అవుతున్నాయి మనకి. సిమ్లో పెట్టుకోవడం వలన మాడిపోవు, ఈవెన్గా ఫ్రై అవుతుంది మనకి. ఇదైతే అయిపోయింది. చూడండి ఒకసారి పౌడర్ చూపిస్తాను. ఇలా ఈవెన్గా మనం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇదంతా కూడా అందులో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో వచ్చి మనకు కొంచెం కారం తీసుకున్నాం. 1/2 టేబుల్ స్పూన్ కారం, చిల్లీ పౌడర్ అండి. అలాగే కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న సోప్ అండి, సోప్ జీలకర్ర కచ్చపచ్చగా దంచుకోవాలి. గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ అండి, ఎక్కువ వేయద్దు. కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను ఇందులోకి. మనం ఆల్రెడీ డవ్లో కలుపుకున్నాం కదా, సో స్టఫింగ్లో కూడా కొంచెం కలుపుకుంటే సరిపోతుంది, ఎక్కువ యాడ్ చేయకండి. పసుపు, కొంచెం టర్మరిక్ పౌడర్ అండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసుకుందాం. ఇదంతా స్టఫింగ్ అనేది మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకుందాము. ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఫ్లేవర్స్ అయితే మాత్రం భలే వస్తున్నాయి. చాలా బాగా వస్తుంది, ఫ్లేవర్స్ అనేవి మాత్రం బయటికి బాగా వస్తున్నాయి అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇవన్నీ కలిసిన తర్వాత మనం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం ఈ స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాం. ఇది ఫస్ట్ మనకి తిగ్గా అనిపిస్తుంది, తర్వాత మనం ఫ్రై చేసుకునే కలిసి ఇది పొడిలాడుతూ వచ్చేస్తుందండి. దీన్ని కూడా మనం మినిమం 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా చూస్తున్నారా, కొంచెం స్టిక్కీగా ఉంది కదా. ఇలా మనం 2 మినిట్స్ వరకు ఇలా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి మొత్తం అంతా ఫ్రై అవ్వాలి కదా. ఒక 2 మినిట్స్ మాత్రం ఫ్రై చేసుకుందాం దీన్ని. అడుగు పట్టకుండా చూడండి. ఇప్పుడైతే ఈవెన్గా ఫ్రై అయిపోయింది కదా మనకు మొత్తం అంతా. ఇప్పుడు దీన్ని కూడా ఒక 10 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక 10 మినిట్స్ వరకు చల్లారి పెట్టుకుందామండి. చూడండి ఇదైతే అయిపోయింది. ఇప్పుడు డవ్ అనేది చూద్దాం ఒకసారి. చూసారా ఎంత మెత్తగా ఉందో. ఇలా ఒకసారి మళ్ళీ కలిపేసుకుందామండి. ఒకసారి నానబెట్టి తీసిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకుందాం. దీన్ని మనం బాల్స్ కింద ఈవెన్గా 5 బాల్స్ కింద, ఇప్పుడు ఇవి ఎన్ని అయితే అన్ని బాల్స్ తయారు చేసుకోవాలి. మనం ఈవెన్గా బాల్స్ అనేవి చేసుకోవాలి. బాల్స్ కింద తీసుకుంటున్నాను కదా, మొత్తం అన్ని బాల్స్ చేసుకుందాం ఇలాగా.
ఈవెన్గా వచ్చేలా చూసుకోండి. ఇలా ఈవెన్గా మొత్తం అన్నీ కూడా. చూస్తారు కదా, కప్పు మనం మైదా తీసుకుంటే దానికి 5 కచోరీలకి మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, చూస్తున్నారు కదా ఇది, దీన్ని మనం ఆయిల్ అనేది అప్లై చేసుకొని కింద, అప్పుడు దీన్ని మనం ఒత్తుకుందాం. ఇలా ఆయిల్ అప్లై చేసి దీన్ని కొంచెం ఒత్తుతున్నానండి. ఎక్కువ కాదు, కొంచెం తినొచ్చే వరకు. మరీ థిన్గా చేసేకండి, కొంచెం మనకి థిక్గానే ఉండాలి. ఇలా రౌండ్ షేప్ వచ్చేలా చేసుకోవాలి. చూస్తున్నారా, ఈ మాత్రం తిన్నుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులో మన స్టఫింగ్ అనేది తీసుకుందాం. ఇలా స్టఫింగ్ అనేది తీసుకున్నాం కదండి, మొత్తం అంతా ఈవెన్గా క్లోజ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఇలా దాన్ని లోపల పెట్టుకుని ఇలా మొత్తం స్టఫింగ్ అనేది క్లోజ్ చేసుకోవాలి, బయటికి రాకుండా. ఇలా ఈవెన్గా కొంచెం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పిండి తీసుకోవచ్చు. మనకి పిండి ఎక్కువైపోయింది అంటే ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది టర్న్ చేసుకొని మనం దీన్ని ఒకసారి ప్రెస్సింగ్ ఇచ్చుకోవచ్చు. ఒకసారి దీన్ని కొంచెం లైట్గా ప్రెస్సింగ్ ఇవ్వాలి, ఎక్కువగా కాదు, లైట్గా ఇవ్వాలి ప్రెస్సింగ్ అనేది. లేకపోతే మనకి లోపల పెట్టుకున్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అన్నీ కూడా ఇదైతే అయిపోయింది. చూడండి, పైపైన లైట్గా వేస్తున్నాను, దానికి లైట్గా ఒత్తుతున్నాను. చూడండి ఒకసారి, ఇలా మొత్తాన్ని చేసుకోవాలి. చూడండి, ఈవెన్గా వచ్చింది కదా. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో ఇందాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులో ఒక్కొక్కటిగా డిప్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మనకి పైన క్రిస్పీగా లోపల కూడా కుక్ అవ్వాలి కదా మనకి. సో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పైన మాడిపోతుంది బేగాను. ప్రజెంట్ 4 వేసుకున్నాను. ఈ కొంచెం మనం కొంచెం ఒక సైడ్కి తీసుకున్న తర్వాత ఇంకోటి కూడా వేసుకుంటాను ఇందులో. కానీ చాలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మనకి హోటల్లో చూసినట్టుగానే వస్తే సేమ్ టేస్ట్ అనేది కూడా ఏం తేడా రాదు, సేమ్ అదే టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకోటి కూడా వేసుకుంటున్నాను ఇందులో. ఇంకో ప్యాన్ వేసుకున్నాను ఇందులో. ఈ కచోరీని కూడా కొంచెం కలుపుకుంటూ స్లైట్గా ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను సిమ్లో పెట్టుకొని. 2 సైడ్స్ కూడా ఈవెన్గా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆయిల్లో మనం డిప్ చేసుకుంటూ కొంచెం చూడండి, ఇవి 2 సైడ్స్ మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా, ఇవి కొంచెం ఉబ్బుతున్నాయి. ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అన్నీ కూడా 2 సైడ్స్ నేను టర్న్ చేసేస్తున్నాను. అలా స్లోగా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే లోపల స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. మూంగ్ దాల్ అనేది ఎలా చేసుకున్నా కూడా మీకు స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో. చూడండి ఒకసారి ఎంత బాగా పొంగాయో. ఇప్పుడు ఇవైతే మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. ఒకటి
2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై అయిపోయాయి కదా మనకి. స్టవ్ సిమ్లోనే ఉందండి, హైలో పెట్టుకోకండి, సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకటి చొప్పున నేను తీసుకుంటున్నాను. చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో. మూంగ్ దాల్ కచోరీ ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకుందాం. ఇప్పుడైతే తీసుకున్నానండి, మొత్తాన్ని తీసుకున్నాను ఇందులోకి. ఇవి ఒక 10 మినిట్స్ మనం చల్లారనిచ్చిన తర్వాత అప్పుడు తినచ్చు. ఇవి చూస్తున్నారు కదా, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. మూంగ్ దాల్ కచోరీస్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఒకసారి చూడండి మొత్తం అన్నీ కూడా. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.